చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువు ఉన్న వస్తువులను ఎత్తగలవు మరియు మోయగలవు. వాటి ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్ వాటి చిన్న సైజ్ అండ్ వాటి మజిల్ నిర్మాణంలో ఉంటుంది. వాటి శరీర పరిమాణానికి సంబంధించి మరింత శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి హార్ట్ గురించి. హార్ట్ ఒక ఇంక్రెడిబుల్ మజిల్. రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది అండ్ సుమారు 2,000 గ్యాలన్ల బ్లడ్ని పంప్ చేస్తుంది. మన నెక్స్ట్ ఫ్యాక్ట్ స్టార్స్ గురించి. నక్షత్రాలు ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని బీచ్ల్లో శాండ్ గ్రెయిన్స్ కంటే యూనివర్స్లో స్టార్స్ ఎక్కువగా ఉన్నాయి. అబ్జర్వబుల్ యూనివర్స్లో దాదాపు 1000 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్క గ్యాలక్సీలో మిలియన్స్ లేదా బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. జిరాఫీ నాలుక దాదాపు 18 to 20 ఇంచెస్ పొడవు ఉంటుంది అండ్ అది ఆబ్జెక్ట్స్ని గ్రాప్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. జిరాఫీ యొక్క నాలుక డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇవి పొడవైన చెట్ల నుండి ఆకులు తింటాయి కాబట్టి వాటిని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడతాయి. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే ఫ్యాక్ట్ షార్టెస్ట్ వార్ ఇన్ హిస్టరీ. అది ఆగస్టు 27, 1896 బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య చరిత్రలో అతి చిన్న యుద్ధం జరిగింది. కేవలం 38 నిమిషాల తర్వాత జాంజిబార్ లొంగిపోయింది. జాంజిబార్ సుల్తాన్ మరణించినప్పుడు అండ్ బ్రిటిష్ వారికి అనుకూలంగా లేని అతని వారసుడు అధికారం చేపట్టడంతో వివాదం తలెత్తింది. మన నెక్స్ట్ చెప్పుకోబోయే ఫ్యాక్ట్ బనానాస్ గురించి. టెక్నికల్గా బనానాస్ బెర్రీస్ అంటున్నారు కానీ స్ట్రాబెర్రీస్ బెర్రీస్ కాదు అంటున్నారు. బొటానికల్లీ బెర్రీస్ అనేది ఒక పువ్వు యొక్క అండాశయం నుంచి డెవలప్ అవుతుంది. బనానాస్, దోసకాయలు, కివీ ఫ్రూట్స్ బెర్రీస్ అంటున్నారు. బట్ స్ట్రాబెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ బెర్రీస్ కాదు అంటున్నారు. మన నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆక్టోపస్ గురించి. ఆక్టోపస్కి 3 హార్ట్స్ ఉంటాయి. 2 హార్ట్స్ బ్లడ్ని గిల్స్కి పంప్ చేస్తుంది అండ్ 3rd హార్ట్ బాడీకి పంప్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆక్టోపస్ స్విమ్ చేస్తున్నప్పుడు హార్ట్ బీట్ ఆగిపోతుంది. అందుకే ఆక్టోపస్లు శక్తిని ఆదా చేయడానికి స్విమ్ చేయడం కంటే క్రాల్ చేయడానికి ఇష్టపడతాయి. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే ఫ్యాక్ట్ హనీ గురించి. హనీ ఎప్పుడు చెడిపోదు. ఆర్కియాలజీ వాళ్ళు ఏన్షియంట్ ఈజిప్షియన్ సమాధుల్లో తేనె కుండలను కనుగొన్నారు. అవి 3000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి అండ్ ఇప్పటికి కూడా తినదగినవి. కారణం తేనెలో లో మాయిశ్చర్ అండ్ యాసిడిక్ pH ఉంటుంది. అందువల్ల హనీ బ్యాక్టీరియా డెవలప్ అవ్వదు.